నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఏపీలో పరిస్థితులు చూస్తూ ఉంటుంటే తన స్వప్రయోజనాల కోసము, రాజకీయ లబ్ధి కోసము ఇటు ప్రధానమంత్రిని అమిత్ షాను కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగించుకుంటున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ప్రధానిని ఒక సీఎం ఉపయోగించుకోవడం ఏంటి? ఆ లాజిక్ ఏంటంటారు? లాజిక్ ఏముంది, అందరికీ తెలిసిందే కదా. ఈయనకి అసలు అంటే పరిపాలనలోకి వచ్చినప్పటి నుంచి మనం మాట్లాడుకుందాం. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన కాంచి మనం మాట్లాడుకుంటే ఈయన ఏమన్నాడు, 25 మంది నాకు ఎంపీలు ఇవ్వండి, మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తామన్నాడు. అదేమన్నా మాట్లాడా? అర్థమైందా? అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని చేసేస్తాను, అక్కచెల్లెళ్ళు, నా ఆడపడుతులు అందరి జీవితాలు బాగుపరుస్తా అన్నాడు. బెల్ట్ షాపులు పెట్టేశారు, తాగిన వాళ్ళు చచ్చిపోతున్నారన్నమాట. రెండవది. మూడవది, 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు. 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలంటే 4 లక్షల మంది వాలంటీర్ల ఆయన ఉద్యోగ అవకాశాలు కలిపి ఇలాగా ప్రజల్ని అన్ని విధాలా కూడా మిస్గైడ్ చేశాడమ్మా. అన్ని విధాలుగా దాన్ని మరో మాట ఏమిటంటే మోసం చేశాడు. ఇక్కడ ఏమైపోయింది, కోడికత్తి డ్రామా ఎంత పెద్ద చేశాడు. నన్ను పూర్తిగా దుర్భేద్యమైనటువంటి ఆ విమానాశ్రయంలో నన్ను చంపడానికి వచ్చారంటే ఎవరు, మన నారా చంద్రబాబు నాయుడు తాలూకు ప్లానింగు ఎంత పగడబందీగా ఉందని చెప్పేసి ఒక్కొక్కడు అందులో ముఖ్యంగా ఈ రోజాను అంబటి రాంబాబు మాటలు మనం ఇప్పటికీ గుర్తే. వాళ్ళు తప్పనిసరిగా అది హత్యా ప్రయత్నమే చేశారు. త్రుటిలో జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆ పుణ్యం బాగుంది కాబట్టి త్రుటిలో తప్పించుకున్నాడు, లేకపోతే చనిపోయేవాడే అని రోజా ఆ అంబటి రాంబాబు వీళ్ళ అంటే కళ్ళకు కట్టినట్టుగా చెప్పారన్నమాట. ఏమైన తర్వాత లేదు, పొడవమని చెప్పింది ఆయనే. పొడవు ముందు కలిశాను, పొడిచిన తర్వాత కలిశాను. ఈ కోడికైతే ఇది ప్రయోగించమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పేసి తెల్లం అయిపోయింది. ఇదొకటి అయ్యింది. రెండవది ఏంటంటే, అయ్యో మా నాన్నగారిని నేను కోల్పోయాను, మా నాన్న తమ్ముడు మా చిన్నాన్నగారిని కూడా కోల్పోయానే, ఇది కేవలం నారాసుర వారి రక్త చరిత్ర అని చెప్పాడు కాసేపు. లేదు, రక్తం కక్కుని చచ్చిపోయాడు అని చెప్పారు కాసేపు. లేదు, గుండె హార్ట్ అటాక్ వచ్చింది చచ్చిపోయారని చెప్పారు కాసేపు. లేదు దీని వెనక నారాసుర అంటే నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన నాకు అసలు పూర్తిగా పుట్టెడు దుఃఖంలో ఉన్నవాడిని నన్ను ఇంకా కూడా ఏడిపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఎలక్షన్ల ముందు సెంటిమెంట్ని బాగా పండించి ఓట్లు దండుకొని మన గవర్నమెంట్ ఫామ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరూ కూడా అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నాటకాన్ని రక్తి కట్టించిన తర్వాత వీళ్ళ తాలూకు పాపం ఎలా పండిందంటే, జగన్మోహన్ రెడ్డి అంటాడు మామూలుగా విడిచిపెట్టకూడదు, వీళ్ళని మాత్రం సిబిసిఐడికి అప్పచెప్పాలన్నాడు. బాగుంది, చాలా మంచి నాయకుడిగా చాలా మంచి మాట చెప్పావు. మరి తర్వాత నువ్వే అన్నావు కదా, వీళ్ళు సిబిసిఐడి కాదులే మన వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేస్తారన్నారు. అది విషయం మర్చిపోయిన తర్వాత ఆ సునీత గారికి ఏంటంటే ఆ దస్తగిరి తాలూకు వాంగ్మూలం తర్వాత ఆవిడ కడుపు మండింది. అంటే 17 వేట్లు వేయవలసిన అవసరం నా తండ్రిని ఏమొచ్చింది, అంత కక్ష ఏం పెట్టుకున్నారు. ఎప్పటితో ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఫ్యాక్షనిస్టులకి ఒక దడ పుట్టాలి, ఒక భయం పుట్టాలి, తప్పు చేసే వాళ్ళకి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి, ఆ పనిష్మెంట్ ఇచ్చేంత వరకు నేను నిద్రపోకూడదని చెప్పి ఆ సునీత గారు పూనుకోవడం వల్ల ఈరోజు కథ ఎంతవరకు వచ్చింది. ఈరోజు అవినాష్ రెడ్డి కథ ఏమిటంటే, నేడో రేపో అని మే జూన్ మాసాలు అయిపోతున్నాయి కదా. అంటే ఏప్రిల్ మే మాసాలు అయిపోతున్నాయి కదా, జూన్ రాబోతుందన్నమాట. మే మాసం ఇంకెంత ఉంది, 6 రోజులు ఉంది, 6 రోజుల్లో అయిపోతుందన్నమాట. అయితే ఇక్కడ దీనికి ఏం కావాలంటే రక్షణ కావాలి. రక్షణ ఎవరిస్తారు?
ధర్మాసనాలు ఇవ్వలేవు, సిబిఐ ఇవ్వలేదు, పోలీసులు చేతులెత్తేశారు. వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఒక 2000 మంది ఊర్వశి హాస్పిటల్ చుట్టూ కూర్చున్నారన్నమాట. అది 4th ఫ్లోర్ అంతా తీసుకున్నారు, 5th ఫ్లోర్ అంతా తీసుకున్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే గోల అయిపోద్ది. నెక్స్ట్ భారతిరెడ్డిని అరెస్ట్ చేయాలి, మరి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది ఆయనకి. ఏంటంటే అవకాశం, పార్లమెంటు ఓపెనింగ్. అక్కడ అతనికంటే గనుడు ఆతంట మల్లన్న అనే సామెత ఒకటి ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అక్కడ మోదీ గారి ఆయన తాలూకు కార్యక్రమాలు ఏమిటంటే పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడానికి రాష్ట్రపతి రావాలి. కానీ ఆయన ఏంటంటే రాష్ట్రపతిని పిలవను, నేనే ప్రారంభిస్తాను, వచ్చేవాళ్ళు రండి, రాని వాళ్ళు పోండి అని చెప్పేసరికి ఈయనకి మంచి లడ్డూ లాంటి అవకాశం దొరికిందన్నమాట. మేము వస్తున్నామని చెప్పాడు, ఇక్కడి నుంచే అవకాశం దొరికింది కదా, మేము వస్తున్నాం, మీ బోటు వాళ్ళు పిలిస్తే మేము రాకపోవడమా అని చెప్పేసి అన్నాడనమాట. ఎందుకన్నాడు, ఇక్కడ అవినాష్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డిని తప్పించాలి, అవినాష్ రెడ్డిని ఎలాగైనా కేసుల్లోంచి తప్పించి వెళ్ళి మామూలుగా తన భార్యని తనని కాపాడుకోవాలి. మరి మిగతా వాళ్ళందరూ నితీష్ కుమార్ కానీ, కేజ్రీవాల్ కానీ, మమతా బెనర్జీ కానీ, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కర్ణాటక వాళ్ళు కానీ, ఎవరు కూడా సిద్ధరామయ్య వీళ్ళెవరు కూడా రావటం లేదు కదా, ఈయన ఒక్కడే వెళ్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం తెలంగాణ ఆయన కూడా ఒక ఆలోచనతో ఉన్నాడు. వెళ్తే ఎలాగ ఏమవుతుందో, వెళ్ళకపోతే ఏమవుతుందో, వెళ్ళకపోతే ఇంకా ఉచ్చు బిగుసుకుంటుంది, వెళ్తే అరే మేమందరం ఒకటేనడితే నువ్వు ఒకట, నువ్వేదో అంటే ప్రత్యర్థి వర్గాలందరినీ కూడా ఐకమత్యంగా తయారు చేసి నువ్వేదో ప్రధానమంత్రి అయిపోతానని మరి గంభీరంగా మాట్లాడావు కదా, మరి ఇప్పుడు ఎలా ఏ మొహం పెట్టుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తావు అనేటువంటి ఆ ఎత్తుపుడుపులు ఉంటాయి కనుక ఆయన ఆలోచిస్తున్నాడు. కానీ ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం తప్పకుండా పార్లమెంట్ ఓపెనింగ్కి వెళ్తాడు, తన తాలూకు ఏదో ఆ స్వప్రయోజనాల్ని కాపాడుకుంటాడన్నమాట. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎవరున్నా లేకపోయినా మోదీ గారు, అమిత్ షా గారు ఉన్నారు. అమిత్ షా గారికి దేశంలో ఎవరున్నా లేకపోయినా డబ్బు పెట్టగల శక్తి ఉన్నటువంటి రిచెస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇట్లాంటి నాటకాలు ఆడడం కోసం ఈ పార్లమెంటు ప్రారంభోత్సవానికేమో మనకి నామ్స్, కోర్టు నామ్స్ ఏమిటి, రాజ్యాంగంలో ఉన్న ఈ పార్లమెంటు దాన్ని ఆవిష్కరణకి ప్రతిష్టకి ఎవరు రావాలి, ప్రెసిడెంటే రావాలి. ప్రెసిడెంట్ అంటే కొంతమంది ఇండివిజువల్గా పవర్స్ ఉన్నవారు అన్నమాట. భారత రాజ్యాంగంలో ఒక ప్రెసిడెంట్ కానీ, ఒక ధర్మాసనం కానీ, ఒక అంటే అత్యున్నత ధర్మాసనం, ప్రెసిడెంటు, అత్యున్నత ఆర్బీఐ కానీ, ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛను, హక్కుల్ని, విలువల్ని కాపాడుకుంటాయన్నమాట, కలిగి ఉంటాయి. మరి దాన్ని కూడా చేతుల్లోకి తీసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిద్దామనుకుంటే భారతదేశం తాలూకు భవిష్యత్తు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. మనం చూసాం కదా, డిమానిటైజేషను, ఆ నోట్లు ప్రింటింగ్ ఏమో 24,000 కోట్లు అయింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని లేదు, దాన్ని రద్దు చేస్తూ ఉన్నారన్నమాట. వాళ్ళ తాలూకు ఆలోచన సరళ అలా ఉంటుంది. ఈరోజు ప్రింట్ చేస్తారు, రేపు రద్దు చేస్తారు. ప్రజాధనం దుర్వినియోగం అవ్వడం. వాళ్ళకి ఏం కావాలి, మనకి నామ్స్ కానీ, రూల్స్ రెగ్యులేషన్స్ కానీ, విలువలు కానీ ఏం అవసరం లేదు. రాష్ట్రపతిని ఒక మూలను కూర్చోబెడతాడు. ఇక్కడ ఏం చేసిన పని కూడా అదే. ఇక్కడ గవర్నర్ని ఒక మూలను కూర్చోబెడుతుంది గనక మరి మన తాలూకు ఇండియాలో ఉన్నటువంటి ఈ పరిపాలనా విధానాన్ని ఆ దేవుడే మార్చాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.